Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ అమరావతి సభకు జగన్ వచ్చి ఉంటే అమరావతి సభ వేదికలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ అమరావతి పనుల రీలాంచ్తో పాటుగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అమరావతికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సభకు పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్ను సైతం ఆహ్వానించినా హాజరు కాలేదు. జగన్ ఈ సభకు వచ్చి ఉంటే ఏం జరిగేదో టీడీపీ మంత్రులే స్వయంగా చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగేది? అమరావతి సభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఆహ్వానించారు. జగన్ సభకు ముందు రోజునే బెంగళూరుకు వెళ్ళిపోయారు. జగన్ను సభకు రావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రోటోకాల్ అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి ఆహ్వానం అందజేశారు. అమరావతి రాజధాని పైన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 3 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని పేర్కొన్నారు. అయితే 2024 ఎన్నికలలో జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కూటమి అధికారులకు వచ్చిన తరువాత అమరావతి పనులను తిరిగి ప్రారంభించారు. ఇక అమరావతి పనుల రీలాంచ్ వేళ జగన్ను సైతం ప్రభుత్వం ప్రధాని సభకు రావాలని ఆహ్వానం పంపింది. దీంతో ఇక అమరావతి రాజధానిగా కొనసాగడం ఖాయమైంది. ఇందుకోసం అనుమానాలకు అవకాశం లేకుండా చట్టబద్ధత అంశంపైన చర్చ జరుగుతోంది. 2024 ఫలితాల తరువాత జగన్కు అమరావతి గురించి తనపైన వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఈ సభకు వెళ్లి ఉండాల్సిందనే అభిప్రాయం వైసీపీ నేతల్లోనూ వ్యక్తమైంది. ఇక అమరావతి రాజధానిగా అందరూ భావిస్తున్న వేళ ఈ సభకు జగన్ హాజరై ఉంటే గతంలో పడిన వ్యతిరేక ముద్ర తొలగి రానున్న రోజులలో రాజకీయంగానూ కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కూటమి నేతలు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జగన్ను ఆహ్వానించారనేది వైసీపీ నేతల్లో మరో అభిప్రాయంగా ఉంది. జగన్ అమరావతి సభకు రాకపోవడం పైన మంత్రి భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి పనులు వెంటనే మొదలవుతాయని చెప్పారు. రాజధాని పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించడంతో పనులు మొదలవుతాయని చెప్పారు. ప్రధాని సభకు వైఎస్ జగన్ వచ్చి ఉంటే అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేవారని అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో ఆయన గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండేదని మంత్రి భరత్ వ్యాఖ్యానించారు. మరి జగన్ సభకు హాజరు కాకపోవడంతో ఆయన ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారా, లేక జగన్ నిర్ణయమే సరైనదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.